మీరు ఎందుకోసం వచ్చారండి ఇక్కడికి? ఇక్కడ భోజనం చేద్దామని వచ్చామండి. యాక్చువల్లీ ఇక్కడ ఆంటీ ఉంటుంది, బాగుంటుంది ఆంటీ దగ్గర. రైస్ కానీ, బోటీ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ అన్నీ బాగుంటాయి టేస్ట్. అదే చూసాము, అంతో ఆకలితో వచ్చాము ఎంతో దూరం నుంచి మేము తిందామని. లేదు ఆంటీ లేదు, ఇది తింటున్నాం. ఆకలి అవుతుంది, ఆకలి అయితే ఇప్పుడు ఇది దొరికింది మాకు ఆడ, ఇది తిని వెళ్ళిపోతాం ఇంటికి. అంతనే, ఇంకా ఏం లేదు. కుమార్ ఆంటీ గారు లేకపోవడం వల్ల స్వీట్స్ తింటూ బతుకుతున్నారు. అంతనే ఆకలి అవుతుంది. మంచి టేస్ట్ మేము అక్కడ చాలా దూరం నుంచి వచ్చాము తిందామని. సో ఇక్కడికి వచ్చేసరికి లేదు. ప్రాబ్లం కూడా షాపులు ఉన్నాయి కదా, వాటిలలో కూడా భోజనాలు అంటే ఇప్పుడు దేని స్పెషాలిటీ దానికి ఉంటుంది కదా అండి. గ్రీన్ బావర్చి అంటే గ్రీన్ బావర్చి ఉంటుంది, పిస్తా అంటే పిస్తా ఉంటుంది. అట్లా ఇక్కడ ఆంటీ ఫేమస్, ఆంటీ టేస్ట్ బాగుంటుంది అంతే. మహబూబ్ నగర్ నుంచి వచ్చాను బ్రో. సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా కుమార్ ఆంటీ. మొబైల్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్లో కుమార్ అంటే, ఫేస్బుక్లో కుమార్ అంటే, యూట్యూబ్లో కుమార్ అంటే. అసలు ఎవరి కుమార్ ఆంటీని ఒకసారి డైరెక్ట్గా ఫుడ్ తిని మనం డైరెక్ట్గా జడ్జ్ చేద్దామని వచ్చిన. అయితే క్లోజ్ ఉండడం వల్ల ఇక్కడ షర్బత్ దాగిపోతున్నా. చూద్దాం. కుమార్ ఆంటీ మీద ట్రోల్సే కాకుండా ఇప్పుడు డీజే సాంగ్స్ కూడా వచ్చినాయి కదా. ఇంకా డీజే సాంగ్స్ వస్తాయి, ఏమన్నా వస్తాయి. ఇప్పుడు మన జనాలు ఎలా అయిపోయారంటే బాగా హై సెలబ్రిటీస్ని బాగా ట్రెండ్ చేయడమే కాదు, ఓ కామన్ రోడ్ సైడ్ ఉమెన్ని కూడా ట్రెండింగ్లో తీసుకొచ్చారు. సో దట్స్ ద కామన్ మ్యాన్ పవర్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎక్కడికి నుంచి వచ్చారు బ్రో? నేను మణికొండ నుంచి వచ్చాను బ్రో. ఓకే, అంటే ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు కుమార్ ఆంటీ గురించి ఇక్కడ? నేను యాక్చువల్లీ ఈరోజు లంచ్ చేయలే, డైరెక్ట్ ఈడే చేద్దామని వచ్చి చూస్తే ఆంటీ ఏమో లేదు. ఇగో టీ తాగుతున్నా, ఆంటీ కోసం వెయిట్ చేస్తూ అంటే ఒక 2-3 డేస్ వరకు రాదు అంటున్నారు కదా బ్రో. సీరియస్లీ నాకు తెలియదు. అంటే నిన్న క్లోజ్ చేసిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇచ్చిండు అంటే ఓపెన్ చేసిండేమో అని వచ్చేసిన. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ ఇక్కడనే చేద్దామని వెయిటింగ్. చాలా బాధ అనిపిస్తుంది ఇంకా రాలేదు అంటే. ఓకే, కుమార్ ఆంటీ గారు రానందుకు చాలా ఫీల్ అవుతున్నారు అయితే? చాలా. అంటే ఇంతకుముందు ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేశారు? యాక్చువల్లీ నేను ఇక్కడ ఐటీలో జాబ్ చేస్తుండే, నేను టీసీఎస్లో వర్క్ చేస్తా. నేను రెగ్యులర్గా తింటా, ఆంటీ నన్ను గుర్తుపడుతుంది. కానీ నాకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆమె యూట్యూబ్లో చూసిన తర్వాత నేను అనుకున్నా, అరే ఈ ఆంటీ ఇంత ఫేమస్ అయిపోయిందా అని చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, అంటే ఫేమస్ అయినాక ఆంటీని మళ్ళీ గుర్తుపట్టారు మీరు? కుమారి అంటే మజాక, నిజంగా సీరియస్లీ ఆమె మామూలుగా హైట్స్, ఒక సెలబ్రిటీకి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఆమె. అంటే యూట్యూబ్లో ట్రోల్స్తో పాటు డీజే సాంగ్స్ కూడా వస్తున్నాయి ఆమె మీద. ఇంకా అది తక్కువనే అనుకోండి బ్రో. అసలు ఒక ఓవర్ నైట్ స్టార్కి ఇంత ఫేమస్ అంటే మీరు చెప్పండి, చిన్నప్పటి నుంచి ఎవరికన్నా మీకు తెలిసిన కాడికి మీ నాలెడ్జ్ ప్రకారం చెప్పండి, ఎవరికి ఇంత ఫేమ్ వచ్చిందా? రాలే. నాకు తెలిసి ఓవర్ నైట్ స్టార్ అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్బిలీవబుల్. ఓకేనా? హాయ్ అన్న, మేము కూడా సోషల్ మీడియాలో చూసే వచ్చాము. మాది ఇప్పుడు ఫ్రెండ్ చిత్తూరు నుంచి వచ్చాడన్నమాట ఆంటీ కోసం. మాది మొత్తం హైదరాబాద్ లోకలే, కానీ మాది ఫ్రెండ్ వచ్చాడని చెప్పి వచ్చాము మేము ఇక్కడికి, అంతే. మరి వాళ్ళ కుమార్ ఆంటీ గారు ఫుడ్ పెట్టలేదు కదా ఇక్కడ? అంటే వచ్చాము, కానీ మేమైతే ఆంటీ కోసం వచ్చాము అనమాట ముందు. కాకపోతే ఆంటీ లేదు కాబట్టి డిసప్పాయింట్ వెళ్ళిపోతున్నాం. మరి ఆంటీ వచ్చినప్పుడు రేపు మధ్యాహ్నం వస్తాం. రేపు మధ్యాహ్నం వస్తాం. కుమార్ ఆంటీ మీద ట్రోల్స్తో పాటు డీజే సాంగ్స్ కూడా వస్తున్నాయి, ఈ మధ్య రీసెంట్గా వైరల్ అవుతున్నాయి. నిజంగా ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి అందరికీ. ఎందుకంటే కష్టపడి ఇది మొత్తం చేస్తుంది కాబట్టి ఆంటీ ట్రోల్ చేయాల్సిన పని లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ట్రోల్ చేయడం కూడా అందుకు ఆమెకి ఉపయోగపడింది అనుకోవచ్చు. అంటే సోషల్ మీడియా ప్రమోషన్ వల్ల ఫేమస్ అయింది, కానీ ట్రోల్స్ వల్ల అయితే యూజ్ లేదు అనేది నా ఒపీనియన్. ఒక్క ఆమెకే కాకుండా చుట్టూ ఉండే వాళ్ళకు కూడా కుమార్ ఆంటీ గారు అనేది ఫేమస్ అయ్యారు. అంటే ఒక 20 లక్షల మంది స్ట్రీట్ ఫుడ్ నడుపుకునే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయ్యారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఇది ఒక రియల్ బిజినెస్ లాంటిదని అంటే మేము మా ఫ్రెండ్స్ వచ్చామన్నమాట ఇవ్వాలి ఇక్కడికి. సో మళ్ళీ మేము రేపు వస్తాము ఒకసారి. మరి మీ ఫ్రెండ్ డిసప్పాయింట్ అయ్యింది కదా, దాని గురించి డిసప్పాయింట్ ఇవ్వాలైతే మళ్ళీ రేపే డిసప్పాయింట్ అవ్వం కదా, మళ్ళీ రేపు వస్తాం. ఆంటీ గారు ఎప్పుడు ఉంటే ఆంటీతోనే మేము ఉంటాం అన్నమాట అట్లా. ఓకే, యూనియన్లు స్టార్ట్ చేస్తారు ఆంటీ గురించి? నో అంటే ఒక ఎవరినో ఫేమస్ చేయడం కంటే ఇట్లాంటి వ్యక్తుల్ని ఫేమస్ చేయడం బెస్ట్ అనేది నా ఒపీనియన్. రెగ్యులర్గా షాప్ పెట్టుకునే కుమార్ ఆంటీ ఈరోజు షాప్ పెట్టలేదు, కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే నిన్నే కదా పర్మిషన్ ఇచ్చారు, అందుమూలంగా కొద్దిగా ఈరోజు డిలే అయ్యి ఉంటుంది. రేపు ఖచ్చితంగా పెడతారు నాకు తెలిసి, ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న కూడా మామూలుగా పర్మిషన్ ఇచ్చారు కదా, ఖచ్చితంగా పెడతారు. మేము కూడా దానికోసమే వెయిటింగ్ చేస్తున్నాం. కుమార్ ఆంటీ ఫుడ్ గురించి ఫుడ్ టేస్ట్ చేస్తా కోసం మేము కూడా చాలా వెయిట్ చేస్తున్నాం.